అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, మన జీవితంలో మనం కొంతమందిని శత్రువులుగా భావిస్తూ ఉంటాం. పక్కింటోళ్ళని కానీ, ఎదురింటోళ్ళని కానీ, లేదంటే కనుక మనకి బాగా తెలిసి మనల్ని మోసం చేసినటువంటి వాళ్ళని కానీ, మనం సహజంగా వీళ్ళని శత్రువులుగా భావిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు ఒక మాట రాపిస్తున్నారు. అదేంటో మనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అదేంటి, మనం మాత్రం మన బంధువుల్ని, స్నేహితుల్ని, తెలిసినటువంటి వారిని, వాళ్ళని వీళ్ళని శత్రువులుగా భావిస్తున్నాము, విరోధులుగా భావిస్తున్నాము. కానీ దేవుడు మాత్రం మీ విరోధి వాళ్ళు ఎవరో కాదు, అపవాది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆయన చాలా పర్ఫెక్ట్గా మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రియులారా, మన విరోధి ఎప్పటికీ కూడా అపవాదే. అందుకే ఎఫెసీ పత్రికలో కూడా మనం చూడవచ్చు, మీరు పోరాడునది శరీరంతో కాదు కానీ, అంటే మన పోరాటం ఎప్పుడు కూడా శరీర సంబంధమైనటువంటి మనుషులతోటి కాదు మనం పోరాడాల్సినటువంటిది. మన పోరాటం ఆత్మ సంబంధమైన పోరాటం, అది పరలోకానికి చేరుకునే పోరాటం. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వీళ్ళందరినీ దేవుడు ఎంతో గొప్పగా ఆయన ప్రేమను తెలియజేసి, ఆయన యొక్క వాక్యాన్ని తెలియజేసి, మన ప్రవర్తన ద్వారా వాళ్ళని చక్కగా దేవునిలోకి తీసుకొని వచ్చి నిలబెట్టాలని ఆయన కోరుకుంటుంటే, ప్రియులారా, మన చుట్టూ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మన మీదకి ఎగైనెస్ట్గా చేసి, మన మనసును కృంగిపోయేలా చేసి, మనం మంచిని ఆలోచించకుండా చేసి, చెడు చేసే విధంగా ప్రేరేపించే దుష్టశక్తి అనగా అపవాది మనకి విరోధి తప్ప వాడి యొక్క చేతుల్లో కీలుబొమ్మలా మారిపోయినటువంటి మనుషులు కాదు. మరి మనం ఏం చేయాలి బ్రదర్? ఎంతకనగానే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏదైనా ఒక గొడవ జరుగుతున్నప్పుడు, ఏదైనా ఒక సందర్భం జరుగుతున్నప్పుడు వెంటనే ఒక మనిషి మీద తొందరగా కాదు, అసలు ఎప్పుడు కూడా పగ పెంచుకోకండి, కోపాన్ని పెంచుకోకండి, లేదంటే కనుక వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోకండి. ఎందుకంటే వాళ్ళని అమాయకులుగా చేసి, వాళ్ళు ఎంత గొప్పలైనా అయి ఉండొచ్చు, ఎంత జ్ఞానవంతులైనా అయి ఉండొచ్చు, ఎంత వాక్యం తెలిసిన వాళ్ళని అయినా ఉండొచ్చు, కానీ వాళ్ళని కీలు బొమ్మలా చేసే అంత గొప్ప గొప్ప ట్రిక్స్ ఉపయోగించి సాతాను వాళ్ళని మన మీదకి తీసుకురావడం జరుగుతుంది. కనుక వీళ్ళను ఫోకస్ చేయకుండా అపవాదిని ఫోకస్ చేయండి. మనం పరలోకానికి చేరుకునే విధంగా ఇంకా క్లియర్గా చెప్పాలంటేనండి, మనం ఎప్పుడైతే పాపం చేస్తామో అప్పుడు పరలోకాన్ని కోల్పోతాము, ఈ భూమి మీద మనం మనశ్శాంతిని కోల్పోతాము, సమాధానాన్ని కోల్పోతాము, సాత్వికాన్ని కోల్పోతాము. ఇవన్నీ కోల్పోయి దేవునికే మనం ఒక శత్రువుగా మారిపోయి ఆయన యొక్క మేలులు పొందుకునే విషయంలో కూడా వెనకడుగు పడిపోతూ ఉంటాము. మన ప్రార్థన ఆయన ఆలకింపకున్నట్టుగా మారిపోతుంది పరిస్థితులన్నీ కూడా. ఎందుకంటే మనం చేసే దోషాలు అనేవి ఆయనకి మనకి మధ్యలో ఒక గోడలా ఏర్పడుతూ ఉంటాయి. చూసారా సాతాను ట్రిక్ ఎంత బాగుందో, ఎంత తెలివిగా వాడు మన దగ్గరకు వస్తున్నాడు, తన తంత్రాలను ఎలా ఉపయోగిస్తున్నాడు. కనుక మనం చేసినటువంటి పని ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో ఏది జరుగుతున్నా కానీ మనం దేవుణ్ణి మాత్రమే చూస్తూ ఆయన మనకు ఆజ్ఞాపించినటువంటి విధులు కట్టడలు అన్నీ మనం నడుచుకుంటూ వెళ్ళగలిగామంటే కనుక దేవుడు మనకి ఈ ఉదయకాల సమయమున ఒక చక్కటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అదేంటో మనం చూసి క్లోజ్ చేసుకుందామండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం. రోమపత్రిక 16:20 వచనం మనం చూస్తే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం సాతానుని ఎలా ఓడించాలా అని కాకుండా, బంధువుల మీద చుట్టాల మీద పగ ఎలా తీర్చుకోవాలని కాకుండా, దేవునికి లోబడి ఉన్నానా లేదా అన్న దాని మీదనే కనుక మనం ఫోకస్ చేస్తే, దేవుడు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కలహానికి, ప్రతి గొడవకి, ప్రతి కుటుంబ సమస్యలకి రూట్ ఏంటయ్యా అంటే మనుషులు కాదు, మనుషులను ప్రేరేపించే శక్తి దుష్టశక్తి అపవాది. కాబట్టి విరోధి అయినటువంటి వాడిని మన కాళ్ళ కింద శీఘ్రంగా చితక త్రొక్కిస్తున్నాడు. కాబట్టి మనం సమస్యలు మాత్రమే పోవాలనుకుంటాము, ఆయన సమస్యలను కలగజేసిన సాతానే మన కాళ్ళ కింద శీఘ్రంగా చితక త్రొక్కించే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. కనుక ఆయనకి చిత్తానికి మీరు తల వంచండి, ఆయన ఎప్పుడు కీర్తించండి, ఆయన్ని స్తుతించండి. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి, తలలో వంచండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలను మాకు తెలియజేశారు. అందుని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ ప్రేమలో నడిపించండి, మీ ప్రేమలో బలంగా నిలబెట్టండి తండ్రి. మీ చిత్తానికి అనుకూలంగా అంతకంతకు వర్ధులతో ముందుకు సాగే ధన్యతను దయచేయండి ప్రభు. ఈ డైలీ డివోషన్ ఎంతమంది అయితే చూస్తున్నారో తండ్రి, చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి.
ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా ప్రభా ఎదుగునట్లు కృప చూపించండి తండ్రి. ఈ వీడియోస్ని తండ్రి చూస్తున్నటువంటి వారిని మాత్రమే కాకుండా తండ్రి, ఎంతమంది అయితే చూసి షేర్ చేస్తున్నారో ప్రభా, షేర్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప తోడుగుంచి నడిపించండి ప్రభా. ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా ప్రభా బలపరచండి దేవా. వారి కుటుంబాల్లో తండ్రి ఎలాంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు లేకుండా సహాయం చేసి నడిపించండి ప్రభా. ఈ వీడియో చూస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ఈ పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి బలపరచండి. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి ముందుకు నడిపించండి దేవా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.